చెక్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామంలో మరొకసారి కొంచెం సంఘస్థులకు అందరికీ ప్రత్యేకంగా పెద్దలకు సంఘ పెద్దలకు అందరికీ ప్రత్యేకంగా వందనాలు. బయటిన వారందరూ కూడా లోపలికి వచ్చినట్లయితే మరి మన దేశకులు ప్రార్థన చేశారు కాబట్టి మరి బుర్రకథ ప్రారంభమవుతుంది కాబట్టి బయటిన వారందరూ కూడా లోపలికి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దండమయ్య శ్రీ యెహోవ దేవో దండమయ్య నీకో దేవా, శ్రీ యెహోవ దేవా దండమయ్య నీకు దేవా, దండమయ్య శ్రీ యెహోవ దేవో దండమయ్య నీకో దేవా, శ్రీ యెహోవ దేవా దండమయ్య నీకు దేవా. అయ్యా అబ్రహాము దేవో దండమయ్య నీకో దేవా, శ్రీ యెహోవ దేవా దండమయ్య నీకు దేవా, దండమయ్య శ్రీ యెహోవ దేవో దండమయ్య నీకో దేవా, శ్రీ యెహోవ దేవా దండమయ్య నీకు దేవా, దండమయ్య అబ్రహాము దేవో దండమయ్య నీకో దేవా. మొదటి చర్చ గుంచారం లోపల ఈ కానుకల పండుగను పురస్కరించుకొని అనా సమయం కొద్దిగా ఉన్నది, మనం 1 గంట చెప్పాలి. రాత్రి కల సమయం పరిశుద్ధ గ్రంథములో నుంచి గారి జీవిత చరిత్రను బుర్రకథ రూపముల తమ్ముడా. గ్రంథములో అబ్రహాము అనబడినటువంటి దైవజనుడు ఉన్నాడు. అబ్రహాముకు నాయన ఆ దేవాది దేవుడు దేవుని యొక్క కృప వలన లేక 100 సంవత్సరాలు అబ్రహాము గారు ఉన్నప్పుడు, 90 సంవత్సరాలు శారమ్మ గారు ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు నాయన ఒక చక్కటి కుమారునిచ్చినట. ఆ యొక్క కుమారుని పేరు నాయన, ఆ కుమారుని పేరు ఇసాకు. ఆ ఇసాకు పెరిగి పెద్దవాడైనట. పెరిగి పెద్దవాడైన ఇసాకుకు హరాము దేశము ప్రాంతముల నుంచి అనగా హరాను దేశము నుంచి రిబకా అనబడినటువంటి వనితను తెచ్చి ఆ యొక్క అబ్రహాము నాయన తన కుమారుడైనటువంటి ఇసాకుకు వివాహము చేసిడట. ఆ రిబకా ఇసాకుల జీవితం నుండి ఆ రిబకా ఇసాకులకు పుట్టినటువంటి కుమారుడు యాకోబు యొక్క జీవిత చరిత్రను ఈరోజు నాయన బుర్రకథ రూపముల చెబుదాము తమ్ముడా. అయ్యో దేవా యెహోవా దేవో, అయ్యో దేవా యెహోవ దేవా, అయ్యో దేవా యెహోవా దేవా, అయ్యో దేవా యెహోవ దేవా, అబ్రహాము కుమారుడమ్మో, అయ్యో దేవా యెహోవ దేవా, ఇసాకు అనేటి వాడే, అయ్యో దేవా యెహోవ దేవా, రిబకా ఇసాకులోయమ్మా, అయ్యో దేవా యెహోవ దేవా, సాధిపతులు వినుడోయమ్మో, అయ్యో దేవా యెహోవ దేవా, ఎందు గడిసి పోతున్నగానే అయ్యో దేవా యెహోవ దేవా, సంతానము కలుగకపాయే, అయ్యో దేవా యెహోవ దేవా, కానుపు లేక భామరిబుకా, అయ్యో దేవా యెహోవ దేవా, బాధ ఎంతో పడుతున్నదమ్మో, అయ్యో దేవా యెహోవ దేవా, బాధ ఎంతో పడుతున్నదమ్మా, అయ్యో దేవా యెహోవ దేవా, అయ్యో దేవా ఓ దైవరాజో. అయ్యో దేవా యెహోవ దేవా. ఈ రకంగా నాయన ఆ రిబకా ఇసాకులకు వివాహం జరిగి ఎంతో కాలమైందట. ఎంత కాలమైన నాయన అదిగో సంతానం కలగలేక ఆ 2 భార్య భర్తలు అనగా రిబకా ఇసాకులు ఎంతో వేదన పడుతున్నట్ట, ఎంతో బాధపడుతున్నట్ట. అయ్యో దేవ యెహోవా, ఇదిగో వివాహం జరిగి ఇంత కాలమైంది కానీ ఇదిగో ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ లేకపోయాను. ఈ రకంగా నాయన ఆ 2 భార్య భర్తలు బాధపడుతుండగా ఆ రిబకమ్మ ఎంతో వేదన పడుతుందట. ఆమె యొక్క బాధను చూడలేక, ఆ భార్య యొక్క బాధను చూడలేక అనగా రిబకా యొక్క బాధను చూడలేనటువంటి ఇసాకు ఆ దేవాతి దేవుని పాద సన్నిధానం లోపల ఆ దేవుని యొక్క పాద సన్నిధానంలో ఏమని గోజాడబట్టే తమ్ముడా. అదిగో ఆ యొక్క ఇసాకు నాయన యెహోవా సన్నిధానం లోపల తానే తందాను అయ్యో నందాడు దేవానందానా, తానే తందానా
లేకుండా ఉన్నామే అయ్యో తందాను దేవానందానా జ్ఞాపకము చేసుకోవో దేవా అయ్యో తందాను దేవానందానా దేవా యెహోవా తానే తందరే తానే తెలంగాణ అయ్యో దైవమా అయ్యో తందాను దేవానందానా ఓహో తానే తందరే తానే తందానా అయ్యో తందాను దేవానందానా అయ్యో దైవమా యెహోవా ఇదిగో మేము గర్భఫలము లేక ఎంతో వేదన పడుతున్నాం నాయన ఎంతో బాధపడుతున్నాం నా భార్య అయితే రిబుకమ్మ ఎంతో మనోవేదనకు గురైతుంది దయచేసి తండ్రి మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని ఇదిగో మాకు గర్భఫలమును అనుగ్రహించమని ఆ యొక్క ఇస్సాకు నాయన ఆ దేవునికి ప్రార్థన చేయగా నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడని వినేటటువంటి దేవుడు ఆలకిస్తుడట ఆ ఇస్సాకు యొక్క ప్రార్థన విన్నటువంటి దేవుడు ఆ ఇస్సాకు ప్రార్థన చేయగా నాయన ఆ దేవాది దేవుడు ఇస్సాకు యొక్క ప్రార్థనను విన్నాడట తమ్ముడా తందనారే తందనే తానే తందాను తందనానే తందనే తానే తందాను తందనారే తందనే తానే తందానా తందనానే తందనే తానే తందాను దేవాదేవుడు ఏవోవా దేవుడే తందనానే తందనే తానే తందాను దేవాదేవుడు ఏవోవా దేవుడే తందనానే తందనే తానే తందాను ఈసాకు ప్రార్థన విన్నాడా తందనానే తందనే తానే తందాను ఈసాకు ప్రార్థన విన్నాడే తందనానే తందనే తానే తందాను రిబుకమ్మ గర్భవతి అయేనా తందనానే తందనే తానే తందాను రిబుకమ్మ గర్భవతి అయేనే తందనానే తందనే తానే తందాను ఆ దేవుడు ఆ ఇరు దంపతులను ఆ రిబుక ఇసాకులను దేవుడు జ్ఞాపకం చేసుకునగా ఆ యొక్క భామ నాయన అదిగో ఆ భామ రిబుకమ్మ గర్భము ధరిచిందట ఎప్పుడైతే గర్భం దాల్చిందో అదిగో నెలలు నిండుతున్నాయంట ప్రసవ కాలము సమయము దగ్గరికి వస్తున్న కొలది తన యొక్క గర్భం లోపల నాయన ఎంతో బాధ ఉన్నదంట ఎంతో వేదన ఉన్నదంట అయ్యో పిల్లలు లేరని గర్భఫలము లేదని ఎంతో బాధపడుతుంది కానీ ఆ దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని గర్భఫలం అయితే ఇచ్చడు కానీ అయ్యో ప్రసవం వరకు ఉంటానో లేదు నా గర్భంలో ఎంతో నొప్పి ఎంతో బాధ ఉన్నది అని ఆ యొక్క భామ నాయన ఇక నేను బ్రతికేటట్లు లేను ఇదిగో ప్రసవం అయ్యే వరకు నేను ఉండేటట్లు లేనని ఆ యొక్క భామ నాయన దేవుని పాద సన్నిధానములో ఏమని ప్రార్థన చేస్తుందంటే అయ్యయ్యో ఓ దేవో తందాను తందనానా అయ్యయ్యో ఓ దేవా ఏవోవా తందాను తందనానా నీ దాసురాలానో దేవా తందాను తందనానా నీ దాసురాలానో ఏవోవా తందాను తందనానా జ్ఞాపకము చేసుకోవా దేవో తందాను తందనానా నా గర్భమందు నా ఏవోవా తందాను తందనానా ఆహా నా గర్భమందు నా ఏవోవా తందాను తందనానా చెప్పదాలని నొక్కయ్యో ఏవోవా తందాను తందనానా పట్టదాలని నొక్కయ్యా ఏవోవా తందాను తందనానా నేను ఏమి చేయుదునో ఏమో తందాను తందనానా నేనేమి చేయుదునో దేవా తందాను తందనానా అయ్యో దేవా యెహోవా ఇదిగో గర్భఫలమైతే నాకు ఇస్తేవి కానీ నా గర్భం లోపల నాయన పట్టజాలని నొప్పి బాధ ఉన్నది ఇదిగో తండ్రి ప్రసవం వరకు నేను ఉంటానో లేదో అని ఎంతో భయముగా ఉన్నది నాయనని ఆ దేవుని పాద సన్నిధానం లోపల ఆ యొక్క భామ నాయన ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నదో ఆమె ప్రార్థనను విన్నటువంటి దేవుడు ఆ భామ రిబుకమ్మతోటి నాయన ఆ భామ రిబుకమ్మతోటి ఆ యొక్క దేవాది దేవుడు ఏమనబట్టే తమ్ముడా అయ్యో దేవా ఓ దైవ రాజా అయ్యో దేవా ఓ దైవరాజా అయ్యో దేవా ఓ దైవ రాజా అయ్యో దేవా ఓ దైవరాజా బాధపడకు రిబుకమ్మో అయ్యో దేవా ఓ దైవరాజా బాధపడకు రిబుకమ్మ అయ్యో దేవా ఓ దైవరాజా చింత
నందు అయ్యో దేవా ఓ దైవరాజా రెండు జనములున్నాయి తల్లి అయ్యో దేవా ఓ దైవరాజా రెండు జనములున్నాయమ్మో అయ్యో దేవా ఓ దైవరాజా ఒక్క జనము బలమైన దగును అయ్యో దేవా ఓ దైవరాజా ఒక్క జనము బలమైన దగును అయ్యో దేవా ఓ దైవరాజా ఒక్క జనము బలహీన మగును అయ్యో దేవా ఓ దైవరాజా పెద్దవాడు రిపుకమ్మ అయ్యో దేవా ఓ దైవరాజా చిన్నవానికి దాసుడగును అయ్యో దేవా ఓ దైవరాజా ఆ యొక్క దేవుడు నాయన బిడ్డ ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు ఇదిగో నీ గర్భం లోపల రెండు జనాలు ఉన్నాయి ఒక జనము బలమైనదైతుంది ఒక జనము బలహీనమైతుంది ఇదిగో పెద్దవాడు చిన్నవానికి దాసుడైతాడని పెద్దోడే ఆ రకంగా దేవాతి దేవుడు రిపుక పూజ పెద్దమ్ముడా ఈ రకంగా నాయన ఆ దేవాది దేవుడు రిపుకమ్మతో మాట్లాడుతూ అమ్మా నీ గర్భం లోపల రెండు జనాలు ఉన్నాయి ఒక జనము బలమైనదైతుంది ఒక జనము బలహీనమైతుంది పెద్దవాడు తల్లి పెద్దవాడు చిన్నవానికి దాసుడైతాడని ఆ దేవాతి దేవుడు నాయన రిబికతో చెప్పే తమ్ముడా ఈ రకంగా నాయన అదిగో ఆ రిబికమ్మ ప్రసవ వేదనతో ఇద్దరు కుమారులను కనదట అనగా ఇద్దరు కౌల పిల్లలు కనదట పెద్దవాడైతేనేమో నాయన పెద్దవాడైతే శరీరం అంతా రోమం కలిగి ఎర్రని రూపం కలిగినటువంటి వాడంట ఆ ముందు పుట్టినటువంటి బాలుడికి ఆ పెద్దవానికి ఏషావు అని పేరు పెట్టిందట చిన్నవాడైతేనేమో నాయన ఆ తర్వాత పుట్టినటువంటి వాడైతేనేమో ఆ పెద్దవాని మెడిమని పట్టుకొని వచ్చినట్ట శరీరం అంతా నున్నని శరీరం కలిగినటువంటి వాడు ఆ వెనకకెళ్ళి పుట్టినటువంటి వానికి అనగా చిన్నవానికి నాయన యాకోబు అని పేరు పెట్టిందట ఈ రకంగా నాయన ఈ రాత్రికాల సమయంలో యాకోబు గారి యొక్క జీవిత చరిత్రను బుర్రకథ రూపంలో చెబుదాము తమ్ముడా లాలి 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 లాలమ్మ లాలి 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 అని పాడారే బాలా ఏషావుకో లాలి అని పాడారే బాలాయే లాలి 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 లాలమ్మ లాలి 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 లాలమ్మ లాలి 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 అని పాడారే బాలా యాకోబుకు లాలి అని పాడారే బాలాయే లాలి 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 లాలమ్మ లాలి 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 లాలమ్మ లాలి లాలి తరిగిత జంతరిత ఈ రకంగా నాయన ఆ రిబిక ఇసాకులకు పుట్టినటువంటి ఆ ఇద్దరు కవల పిల్లలు ఆ ఇద్దరు కొడుకులు కూడా నాయన చూస్తే పిల్లగాళ్ళ సుడబుద్ధి అవుతారట ఏమో కానీ ఈ సౌండ్ రాను రాను డౌన్ అయితే కొడుతున్నాను నాకైతే ఏమి వినబడతలేదు మీకు ఏమి వినబడుతున్నదా కానీ ఈ మైక్ బాగలేని మైక్ ఇచ్చిన నా కథ చెప్పేటోరికి మంచి మైక్ ఇటప్ప జరా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఈ రకంగా నాయన ఆ రిబికా ఇస్సాకులకు పుట్టినటువంటి ఆ ఇద్దరు కుమారులు ఆ ఇద్దరు పిల్లలు కూడా నాయన ఏ రకంగా ఎదగవట్రి తమ్ముడా అరే తందానో దేవానందానా తందానో దేవనందానా తందానో దేవానందానా తందానో దేవనందానా ఆ రిబికా ఇస్సాకుల కొడుకులమ్మో తందానో దేవనందానా ఆ రిబికా ఇస్సాకుల కొడుకులమ్మ తందానో దేవనందానా ఆ ఏశావు యాకోబుల తల్లి తందానో దేవనందానా ఆ ఏశావు యాకోబులమ్మో తందానో దేవనందానా ఆ
ఇస్సాకులకు పుట్టినటువంటి కుమారులు అనగా ఏశావు యాకోబులు. ఆ ఇద్దరు కూడా నాయన మీ ఇద్దరు లేకనే జాన్ జవాన్ అయ్యారట, పెరిగి పెద్దోళ్ళు అయ్యారట. మీ అన్నదమ్ములు లేకనే వాళ్ళు కూడా పెరిగి పెద్దోళ్ళు అయ్యారట. ఆ పెరిగి పెద్దోళ్ళు అయినటువంటి పిల్లలు ఏశావు ఒక పని చేస్తూ ఉంటే ఆ యాకోబు ఇంకొక పని చేస్తూ ఉన్నాడట. ఆ బాలుడు అయినటువంటి ఏశావు నీలాకనే జాన్ జవాన్ అయినటువంటి వాడు. ఆ ఏశావు ఆయన అడవి లోపల వేటగాడాయ తమ్ముడా. ఆ బాలుడైనటువంటి ఏశావు రాజా వై రాజవందనం దైవా రాజా దేవా రాజా వై రాజవందనం రాజా వై రాజవందనం దైవా రాజా రాజా వై రాజవందనం రాజా వై రాజవందనం దైవా రాజా దేవా రాజా వై రాజవందనం రాజా వై రాజవందనం దైవా రాజా రాజా వై రాజవందనం. ఆ ఏశావు అడవిలో వేటాడావంటే నమ్మో రాజా వై రాజవందనం రాజా వై రాజవందనం దైవా రాజా రాజా వై రాజవందనం. ఆ ఏశావు అడవిలో వేటాడావంటే నమ్మో రాజా వై రాజవందనం రాజా వై రాజవందనం దైవా రాజా రాజా వై రాజవందనం. రాజా వై రాజవందనం దైవా రాజా దేవా రాజా వై రాజవందనం రాజా వై రాజవందనం దైవా రాజా రాజా వై రాజవందనం. తడాంగ జంతరిత కింద కనబడుతున్నదా నీకు? అవి ఉన్నాయి జారి పడితే లేపటోళ్ళు లేరు. నేను ఎవరు ఇద్దరు బతికాడుతున్నా లాజర్ మాస్టర్ గారు దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. లాజర్ ఫస్ట్ మరి అక్క 100 రూపాయలు కానుక సమర్పించింది. వారి కుటుంబం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ రకంగా నాయన ఆ బాలుడైనటువంటి ఏశావు అదిగో వేటగాడై అడవి లోపల వేటాడుతున్నాడట. చిన్నోడు మీ తమ్ముడు అయితే ఆ యాకోబు అయితే ఎప్పటికీ అమ్మ దగ్గరే ఉంటాడట. అమ్మ చెప్పినట్లే ఇంటనట. అదిగో అమ్మ దగ్గర ఉన్నటువంటి వాడు గుడారం లోపల ఆయన సాధువాయే తమ్ముడా. ఈ రకంగా నాయన ఆ ఇద్దరు పిల్లలు ఎదిగిన తర్వాత అదిగో పెద్దవాడు ఒకానొక దినాన పొద్దున లేచి అడవికి పోయిండట. అడవికి పోయి ఏమన్నా వేట తెత్తమని ఏమన్నా వేటాడుకొత్తమని ఆ బాలుడైనటువంటి ఏశావు అదిగో అడవికి పోయి అడవి లోపల ఏ రకంగా వేటాడుతున్నట్టే బాలేనో బలే తమ్ముడా తాదు మేరే తమ్ముడా బాలేనో బలే తమ్ముడో తాదు మేరే తమ్ముడా ఏశావు చూడరా వేటాడవట్టెరా ఏశావు చూడరా వేటాడవట్టెరా బాలెనోయ్ బలే తమ్ముడా మాదు మేరే తమ్ముడా. ఆ బాలుడైనటువంటి ఏశావు అడవి లోపల అదిగో వేటాడితే నాయన వేటాడి అలసిపోయిండట. కానీ ఏమీ దొరకలేదట. అడవిలో ఏం దొరకక నాయన ఏమో కాలకర్మం కానీ ఆ రోజు ఏడా తాగదమంటే ఇన్ని మంచినీళ్ళు కూడా దొరకలేవట. వేటాడి నాయన ఆ ఏశావు అలసిపోయిండట. అలసిపోయినటువంటి ఏశావు ఇక లాభం లేదనుకొని ఈ అడవిలో ఈ రోజు ఏమీ దొరికేటట్లు లేదని ఎంతో ఆకలి అవుతున్నది, ఎంతో దాహం అవుతున్నది. ఇదిగో తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం. జర దూరం నడుచుకుంటా పోతే అదిగో మా తమ్ముడు ఉంటాడు. ఆ గుడారములా యాకోబు ఉంటాడు. యాకోబు దగ్గర ఏమైనా దొరుకుతుందేమో. ఇంత అన్నం దొరికితే తింటా, ఇంత మంచినీళ్ళు దొరికితే తాగుతాని తమ్ముని దగ్గరికి పోదామని అదిగో నాయన ఏశావు తిరుగు ప్రయాణం చేసి ఏ రకంగా వస్తుండంటే రాయుడా 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 ఓ రాయుడా 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 ఓ రాయుడా ఇంటికి తిరిగి వస్తా ఉన్నాడా ఏశావు ఇంటికి తిరిగి వస్తా ఉన్నాడే ఏశావు యాకోబును చేరుకున్నాడా ఏశావు రాయుడా రాయుడా ఓ రాయుడా. ఆ బాలుడైనటువంటి ఏశావు నాయన అదిగో ఆకలితో దప్పికతో తిరిగి తమ్ముని దగ్గరికి వచ్చి ఆ గుడారంలో ఉన్నటువంటి యాకోబంట ఆ రోజు ఏమో కానీ కలగూర వండుతున్నాడట.
ఎర్రని చిక్కుడుగాయల కూర. ఆ బాలుడైనటువంటి యాకోబును ఆయన ఆ గుడారంలో కలగూర వండుతూ ఉంటే ఈయన వచ్చిన సమయానికి ఆకలైన సమయానికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంటే ఇష్టం ఉంటుంది. నీకేమంటే ఇష్టం? నీకు చిక్కుడుకాయ అంటే ఇష్టమా? అదే మంచి సమయానికి ఆ ఎర్రని చిక్కుడుకాయల కూర అంటే ఏశావుకు ఎంతో ఇష్టమట. నాకు అయిన ఆకలికి నా తమ్ముడు చేసినటువంటి కూరకు అబ్బా మంచిగున్నది, ఈ రోజు నా తమ్ముడి దగ్గర ఒక పూట తిండి కడుపు నింపుకుంటాను. ఆ ఏశావును ఆయన ఆ యాకోబు దగ్గరికి వచ్చానటే కదా, రాయుడా 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 ఓ రాయుడా, 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 అరే ఒక్క పూట తింటారా నీ యాకోబా, రాయుడా 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 ఓ రాయుడా, ఒక్క పూట తింటారా నీ యాకోబో, రాయుడా 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 ఓ రాయుడా. తడాంగి జంపరి. అల్లంపల్లి బొబ్బన్న గారు 100 రూపాయలు కానుక సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అదేవిధంగా మేతరి మౌనిల 100 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అయితే నాయన ఆ ఏశావు యాకోబు దగ్గరికి వచ్చి ఆ యొక్క తమ్ముని చూసి నాయన ఏమనబట్టే కదా, రాయుడా 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 ఓ రాయుడా, రాయుడా 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 ఓ రాయుడా, ఒక్క పూట తింటారా నీ యాకోబా, రాయుడా 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 ఓ రాయుడా, ఆకలి ఎంతో అవ్వుతున్నది యాకోబా, రాయుడా 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 ఓ రాయుడా, దాహం ఎంతో అవ్వుతున్నది యాకోబా, రాయుడా 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 ఓ రాయుడా, రాయుడా 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 ఓ రాయుడా, రాయుడా 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 ఓ రాయుడా, ఓరి తమ్ముడా యాకోబా, అడవిలో తిరిగితే ఒక్క వేట పడలేదు. ఈ రోజు ఈడ ఇన్ని మంచి నీళ్లు దొరకలేవు. తమ్మి ఆకలి అంటే ఆకలి అవుతుంది, దాహం అంటే దాహం అవుతుంది. ఈ ఒక్క పూట నిద తింటారంటే మీ తమ్ముడు అంటే తమ్ముడే, హుషారుడు అంటే హుషారుడు. ఇదే మంచి సమయం అనుకోని, ఈ సమయం పోతే మళ్ళీ దొరకదు అనుకోని. అన్న ఆకలి అవుతున్నదా? చూస్తే మంచి కొడుతున్నావు, నిజాగా ఆకలి కొడుతున్నావు. అదే వచ్చి తిన్నావా లేదు? అదే అంటారు. ఈ రకంగా ఆయన తమ్మి ఎంతో ఆకలి అవుతున్నదంటే ఇది ఒక సమయాన్ని చూసి ఆయన ఆ యాకోబు అనొకటే కదా, అయ్యో దేవో దైవరాజా, దైవరాజా దైవరాజా, అరే అయ్యో దేవా దైవరాజా దేవా, దైవరాజా దైవరాజా, అరే ఒక్క పూట అన్నము తింటే అన్నా, దైవరాజా దైవరాజా, ఆహా ఒక్క పూట అన్నము తింటే అన్నా, దైవరాజా దైవరాజా, అరే నేను చెప్పినట్ల ఇంటే నీవు అన్నా, దైవరాజా దైవరాజా, అరే ఒక్క పూట అన్నము పెడతా నీకు, దైవరాజా దైవరాజా, అయ్యో దేవా దైవరాజో దేవా. దైవరాజా దైవరాజా, అన్నా నీకు ఎప్పుడైతే ఆకలి అవుతున్నదో అన్నా నేను చెప్పినట్ల ఇంటివంటే ఈ ఒక్క పూట కాదు కడుపు నిండా తిను. ఆకలి అయితే తమ్మి ముందు అన్నం పెట్టు. నేను చెప్పినట్ల ఇంటే చెప్పు, ఆకలి అయితే తమ్మి ఫస్ట్ పెట్టు. ఇప్పుడే చెమటలు పట్టి నేను చెప్పినట్ల ఇంటవా లేదా? ఇంట అంటే అన్నం పెడతా, లేకపోతే లేదు. చెప్తా మీ ఇంటవా సస్తావా? ఇంటా. ఏంటంటే నాయన ఆ ఏశావని ఒకటి కదా, తమ్మి ఏం చెప్తారో ఏం కావాలో చెప్పు నీకంటే ఆ బాలుడైనటువంటి యాకోబును ఆయన అన్న నువ్వు పెద్దోడవా నేను పెద్దోడినా? నేనే పొడుగున్నా నువ్వు పెద్దోడు అనుకుంటున్నావు? నీవే పెద్దోడు. నువ్వు పెద్దోడవా నేను పెద్దోడినా? నేనే పెద్దోడిని. నీవే కదా. అవు. అన్నం తిన సంధి, అన్నం తిన సంధి, నీళ్ళు తాగిన సంధి. నేను పెద్దోడిని అంటే ఏం లేక తమ్మి నేను పెద్దవాడనంటే నువ్వు అన్నం తినబెడతా, లేకపోతే లేదా? అనగా నీకున్నటువంటి జ్యేష్ఠత్వపు హక్కును నాకు నీ యొక్క పెద్దతనమును నాకు అమ్మినట్లు అయితే అన్నా నీకు ఈ పూట తినబెడతాంటే ఆ ఏశావు నాయన సరే మంచిది తమ్ముడా, ఆకలి కోసము జావడం కంటే తినడమే మేలనుకొని నా జ్యేష్ఠత్వపు హక్కును ఇదిగో నాకున్నటువంటి పెద్దరికమును తమ్మి నీకే ఇచ్చేస్తాని ఆ ఏశావు నాయన ఆ యాకోబు దగ్గర ఆ ఎర్రని చిక్కుడుగాయల కూర తిని తాగిన ఆయన ఇంటికి వాయ తమ్ముడా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడిందంటే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపును హక్కును అమ్ముకునేటటువంటి ఏశావు లాంటి భ్రష్టుడు మీలో ఎవరైనా ఉన్నారేమో చూసుకొనమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ రకంగా నాయన
ఈ రకంగా నాయన అయ్యా మనకి ఇంకా 20 మినిట్ టైం ఉన్నది. మా సార్ వాళ్ళు పోతాం అంటున్నారు. 20 నిమిషాలే కూర్చోబెట్టా. ఈ రకంగా నాయన ఆ ఏశావు తమ్ముని దగ్గర ఆ జసద్దపు హక్కును అమ్మి వేసుకొని ఆ యాకోబు దగ్గరికి వెళ్ళి నాయన తిని తాగి వెళ్ళిపాయ తమ్ముడా. నాయన కాలం గడుస్తున్నదట. అయితే రోజులు గడుస్తున్నాయట. ఆ ఏశావుకు తన తండ్రి అయినటువంటి ఇస్సాకుకు ఎంతో ప్రేమనట. ఎందుకంటే నాయన ఏశావు అడవిలో తిరిగి వేట మాంసం తీసుకొని వస్తే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి వండుకొని తింటారట. అందుకే తండ్రికి పెద్ద కొడుకు కంటే ఎంతో ప్రేమనట. అదే రిబుకమ్మకైతే నాయన ఆ రిబుకమ్మకు యాకోబు కంటే ఎంతో ప్రేమనట. ఒకానొక దినాన ఆ పాపము నాయన ఆ ముసలివాడి ఇస్సాకు అదిగో కండ్లు మందదృష్టి కలిగి చూపు లేకుండా పోయిందంట. ఆ ముసలివాడైనటువంటి వాడు తన కుమారుడైనటువంటి ఏశావును పిలిచి ఏమనవటే కదా, అయ్యో దేవో దైవారాజా దైవరాజా దైవరాజా పెద్దవాడా ఏశావు బాలా వినరా. దైవరాజా దైవరాజా అడవికెళ్ళి వేట మాంసము దారా కొడుక. దైవరాజా దైవరాజా అరే నేను తిని నిన్ను ఆశీర్వాదిస్తానయ్యా. దైవరాజా దైవరాజా అరే అయ్యో దేవా దైవారాజో దేవా. దైవరాజా దైవరాజా ఆహా, అయ్యో దేవా దైవారాజా దేవా. దైవరాజా దైవరాజా ఆయన ఏశావా ఇదిగో రేపో మాపో నేను పోయేటట్లు ఉన్న కొడుక. నేను పోయే లోపల నేను చనిపోయే లోపల నేను దీవిస్తా ఆశీర్వదిస్తా బిడ్డ. అడవికి పోనా ఆయన అడవికి పోయి మంచి వేట మాంసం తీసుకుర్రా. ఆ వేట మాంసం తిని నేను దీవిస్తా ఆశీర్వదిస్తా అని ఆ ఇద్దరు తండ్రి కొడుకులు నాయన ఆ ఇస్సాకు ఏశావు మాట్లాడుకుంటారట. ఇద్దరు మాట్లాడుకుంటే గోడకు చెవులు ఉన్నాయంటారు చూడు. ఆ రిబుకమ్మ వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాట్లాడి వింటుందంట. అమ్మా ఇస్సాకు చూస్తేవా ఎసొంటోడు ఉన్నాడు. అచ్చక్క ఎందుకు వచ్చినావు కోడి పైసలు అంటే అశకన్న కనుక సమర్పించారు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. కొద్ది డబ్బులు కూడా ఇస్తున్నాడు. ఈ రకంగా ఆయన ఆ రిబుకమ్మ అనుకుంటుందట ఉన్నలేని దీవెళ్ళు ఆశీర్వాదాలన్నీ పెద్ద కుమారుడు ఏశావుకి ఇద్దాం అనుకుంటున్నావు. నా కుమారుడు ఊకేనయ్యేటట్లుందా అని మీ ఇద్దరి సంగతి చెప్తా అని ఆ భామ రిబుకమ్మ ఆ ఇద్దరు మాట్లాడుకుంటే ఇంటికెళ్ళి మంచిగా వినదట. ఆ బాలుడైనటువంటి ఏశావును ఆయన తండ్రి కోరిక తీరవనికి లేక అడిగినటువంటి తండ్రి కోరికను అడవికి వెళ్ళాలి మంచి వేట మాంసం తేవాలని ఆ బాలుడైనటువంటి ఏశావు ఇదిగో బాణం గిరం తీసుకున్నట. గిల్లు తీసుకొని ఆయన అదిగో అడవికి ఏ రకంగా పోతుందటే ఆ బాలుడైనటువంటి ఏశావు తండ్రి యొక్క కోరికను తీర్చనికే అదిగో అడవి లోపల ఆయన వేటాడవాయే తమ్ముడా. ఆ రిబుకమ్మ నాయన ఆ రిబుకమ్మ కన్న కుమారుడైనటువంటి ఆ యాకోబును పిలుచుకొని ఆ యాకోబు తనొకటి కదా, కుమారక మీ నాయన మీ అన్న ఏమని మాట్లాడుకుంటారంటే మీ నాయన చనిపోయాడు కానీ ముందు ఉన్నలేని దీవెళ్ళు ఆశీర్వాదాలన్నీ కూడా ఏశావుకి ఇస్తానంటున్నాడు బిడ్డ అని ఎప్పుడైతే చెప్పిండు ఆ యాకోబు అనబట్టే కదా, అమ్మా నన్నేం చేయమంటావు ఎల్లు చేయమంటావు అంటే వాళ్ళు మాట్లాడుకొని నన్నేం చేయమంటావు అని యాకోబట్టే ఆ యొక్క భామ రిబుకమ్మ నాయన ఆ చిన్న కుమారుని చూసి ఏమనబట్టే తమ్ముడా రాయుడా 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 ఓ రాయుడా 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 చిన్నవాడ యాకోబా వినరా రాయుడా 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 ఓ రాయుడా తడాంగ చెప్తాను పైసలా తనకి ఇతనికి ఇవ్వాలి పైసలు దొక్కుతా నీ పేరంట చెప్పు సత్యమ్మ మా అమ్మ కానుక సమర్పించింది. వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. మీ అమ్మ కూడా సత్యమేనా? ఈమె కూడా సత్యమైన చూడు. ఈ రకంగా ఆయన ఆ యాకోబును చదివాడు కదా, రాయుడా 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 ఓ రాయుడా 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 ఓ రాయుడా చిన్నవాడ యాకోబా ఇటురారా రాయుడా 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 ఓ రాయుడా మందాకు వెల్లురా
బిడ్డ యాకోబు ఇదిగో మందకు పోయి ఎప్పుడు అడవికి వెళ్ళనోడవు, ఏడ కూడా వేటాడనోడవు, వేట మాంసం నివాడికి వెళ్ళి తెస్తావు కానీ మందకు వెళ్ళిన ఆయన అదిగో మందకు వెళ్ళి 2 మేక పిల్లలు తెస్తే ఆ మేక పిల్లలను వడుదాము, మేక పిల్లలు వడితే మీ తండ్రికి ఇష్టమైనటువంటి భోజనములను సిద్ధం చేస్తాను ఆ భామ రిబుకమ్మ చెప్పగా ఆ బాలుడైనటువంటి ఏశావు అదిగో మేకలను తీసుకురానికి, మేక పిల్లలు తీసుకురానికి ఆ బాలుడైనటువంటి యాకోబు మందకు వెళ్ళే తమ్ముడా, ఆ మందకు వెళ్ళినటువంటి యాకోబు అదిగో మేక పిల్లలు తీసుకొని అయ్యో దేవా నా దైవారాజో అయ్యో దేవా నా దైవారాజా మేక పిల్లలా ఆయన ఆ యాకోబు 2 మేకపిల్లల దాకా అదిగో తండ్రి కొడుకు తల్లి కొడుకు ఇద్దరు కలిసి ఆ మేకపిల్లలను కోసి మంచి భోజనాలను సిద్ధం చేసి ఆ యొక్క ఇసాకుకు ఆయన కొడుకుతోని పంపించే తమ్ముడా. అప్పుడు అనుమానం కలిగినటువంటి ఆ యాకోబు అనబట్టే కదా అమ్మా అన్న ఒక తీరు మాట్లాడతాడు, నేను ఒక లేక మాట్లాడతా. ఒకవేళ నాయన దగ్గరికి పోయి కనుక పిలిస్తే ఒకవేళ గొంతు గుర్తు పడితే ఏం చేద్దామా ఇది కూడా తెలియదా బిడ్డ? అడవికి పోయినా, అడవిలో వేటాడడానికి పోయినా ఆ సెలిమెల ఈ సెలిమెల నీళ్ళు తాగిన, ఆ కాలువల ఈ కాలువ నీళ్ళు తాగినా అమ్మ గొంతంతా వాడు ఖరాబ్ అయిపోయింది. మన లేకనే అయింది అదని కూడా, అందుకే గొంతింట్లో అయిందని చెప్పు మరి కొడుక, చెప్పు మరి ఆయన. ఆ భామ రిబుకమ్మ చెప్పగా అనుమానం కలిగిన యాకోబు అమ్మా నాయనకి ఇంకా అనుమానం వచ్చి ఒకవేళ నన్ను సవిరి చూస్తే అన్నకేమో శరీరం అంతా రోమం ఉంటుంది, వెంట్రుకలు ఉంటాయి. అమ్మా నేనైతే నున్నని వాడిని ఎట్లా చేయాలంటే ఇంత పెద్ద కుంచారంలా ఒక్క షాపు లేదా ఏడంత కేకి దొరకదా అన్న సొల్యూషన్ గిలిషన్ దొరకదా అని ఆ కోసినటువంటి మేక యొక్క తోళ్లను ఆ యొక్క రిబుకమ్మ ఆయన ఆ యాకోబు చేతుల కథ కట్టి అదిగో ఆ ఏశావు యొక్క బట్టలు దొరికి ఆ బాలుడైనటువంటి యాకోబును తండ్రి దగ్గరికి పంపించబట్టే తమ్ముడా. అయ్యో దేవా నా దైవారాజో అరే అయ్యో దేవా నా దైవారాజో అరే తండ్రి దగ్గరికి అమ్మ పోతా ఉన్నాడమ్మా. కన్నా తండ్రిని వాడు విలువ పట్టేనే తల్లి. అయ్యో దేవా నా దైవారాజో ఆ యాకోబు తండ్రి దగ్గరికి పోయి అదిగో నాయనా నాయనా అని పిలుస్తూ ఉంటే ఆ మంచం మీద పడుకున్నాడు ముసలాడు. పాపము కళ్ళు కనబడినటువంటి ఇస్సాకు ఎవరు బిడ్డ ఎవరు కొడుకుని బట్టే ఎవరు అంటున్నావు నాయన, ఇదిగో నీ పెద్ద కుమారుని వచ్చిన, నీకు ఇష్టమైనటువంటి కుమారుని ఏశావుని వచ్చిన అని ఎప్పుడైతే అంటున్నాడు నాయన ఆ కుమారుని దగ్గరికి పిలుచుకొని నాయన ఇంతకు ముందే పోయినా బిడ్డ ఇంత తొందరగా ఎప్పుడు అడవికి పోతివి, ఎప్పుడు వేటని చంపుతీవి, ఎప్పుడు వేటాడి వేట మాంసం తెచ్చిన కొడుకంటే ఏమో ఏమో కన్నా ఆయన ఎప్పటికీ ఒక తీరు ఈ పొద్దు ఒక తీరు పొద్దున పోతే సాయంత్రం దాకా ఎప్పుడు దొరికేది కాదు. ఈ రోజు నీ ఆజ్ఞ ప్రకారం ఎప్పుడు అడవికి పోయిన నాయన ఇట్లా ఓంగని అట్లా వేట పడ్డది. అదిగో మంచిగా రుచి కలిగినటువంటి భోజములను సిద్ధం చేసుకొని వచ్చిన నాయన తిను అని ఎప్పుడైతే చెప్పిండో అనుమానం కలిగినటువంటి ఆ ఇస్సాకు నాయన ఇంత తొందరగా ఎట్లా వచ్చాని ఆ ఇస్సాకు ఆ యొక్క కుమారుని చూసి అయ్యయ్యో దైవామా అయ్యో దైవామా దైవామా అయ్యయ్యో దైవామా అయ్యో దైవామా దైవామా అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా దైవమా అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా దైవమా నా కుమారా నా
చెంతకు రారా ఏశావు నీవేనో కావో తడివి చూసేదా ఏశావు అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా దైవమా అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా దైవమా అరే నా కుమారా నా చెంతకు రారా ఏశావు నీవేనో కావో తడివి చూసేదా ఏశావు అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా దైవమా అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా దైవమా స్వరము వినగా యాకోబు స్వరమే నా కొడుక చేతులు ఏశావు చేతులే నా కొడుక అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా దైవమా అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా దైవమా అరే అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా దైవమా అయ్యయ్యో దైవమా అయ్యో దైవమో దైవమా అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా దైవమా అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా దైవమా అనుమానం కలిగినటువంటి ఇస్సాకు ఆ కుమారుని దగ్గరికి పిలుచుకొని అదిగో స్వరం అయితేనేమో యాకోబు స్వరమే గాని చేతులు గీతులు సవరి చూస్తే ఆ మేకతోలు కట్టుకున్నటువంటి వాడు నా కుమారుడు పెద్ద కుమారుడు అని ఆ రెండు చేతులు పైకెత్తి ఆ దేవుడు నిన్ను దీవించాలి నీ పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి ఇదిగో నీ తల్లి గర్భమున పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా నీకు దాసులు అవుతారని ఉన్నలేని దీవెనలన్నీ ఆ యాకోబుకి ఇచ్చే తమ్ముడా ఆ కన్నులు కనబడని తండ్రిని అదిగో మోసము చేసినటువంటి యాకోబు తండ్రికి మంచిగా తినబెట్టిండు చక్కగా ఇంటికి పోయిండట అడవికి పోయినాడు అడవిలో ఉన్నాడట నీలేక పీకర్ లేని కొడుక ఇంటికాడ ముసలోడు ఉన్నాడు ఇంత చా బిస్కెట్ ఇస్తే మంచిగా లేదని మా నాయనకు మంచిగా తినబెడదామని ముసలోడు ఈయనే ఉన్నాడు పాపం ఈయన అడవికి పోయి అడవిలో తిరుగుతున్నాడంట ఇది తినబెడదాము అది తినబెడదామని ఇవాళ పూర పొద్దుకిందట మనకు టైం 12 అవుతున్నది ఇవాళ పూరా సమయం గడిచిందట ఆయన ఇంకా ఏశావు రాడట యాకోబు తెచ్చిన ఆహారమును ఆ ఇస్సాకు తిని బేపికరు వండుకుంటే అడవిలో ఉన్నటువంటి ఏశావు అదిగో అడవి లోపల ఆయన ఏ రకంగా ఏటాడబట్టే తమ్ముడా బాలెనో బల తమ్ముడా దాదు మేరే తమ్ముడా బాలెనో బల తమ్ముడో దాదు మేరే తమ్ముడా నన్ను కొడదామనుకుంటున్నావా ఎట్లా వీళ్ళంతా మా వాళ్ళే ఉన్నారు చూడు వాళ్ళ కుంజారం దాటనియరు నేను అరే నా మీదకి వెళ్ళి చేతులు దింపుతున్నాయి మన దూరముడు నాకు ఇడికే బుగులవుతుంది ఇంటి డ్యూటీ మీద పడగల నేనని అంటే నీ ఓడ ఇట్లా దింపుతావు నా మీదకి మరి కథ చెప్ప చూడు బాలేనో ఈ బల తమ్ముడా దాదు మేరే తమ్ముడు అది గదిగదిగో చూడరా లేడీ పోతా ఉందిరా అది గదిగదిగో చూడరా లేడీ పోతా ఉందిరా ఇదిగో చూడరా సింక గంతులు చూడరా బాలెనో ఈ బల తమ్ముడా దాదు మేరే తమ్ముడా బాలెనో ఈ బల తమ్ముడా దాదు మేరే తమ్ముడా అదిగో అడవి లోపల వేటాడి ఆ బాలుడైన ఏశావు నాయన అదిగో మంచి వేటను కొట్టుకొని కమ్మగా వండుకొని మంచిగా గుమగుమలాడిపోతుందట చక్కగా తండ్రి దగ్గరికి వచ్చి నాయనా ఓ నాయన అనికి ఒక నాయన ఆ కన్న తండ్రిని పిలుస్తా ఉంటే ఎవరు బిడ్డ ఎవరు నాయన ఎవరు కొడుక ఏమంటే కొడుక నా పెద్ద కొడుకు మళ్ళేమా బిడ్డ మళ్ళేమైందంటే అరే ఇప్పటిదాకా వచ్చినావు మళ్ళీ తగ్గబడదా ఇప్పటిదాకానా అవు నేనా నీవే కొడుక లేదాయన నేను ఇప్పుడు వచ్చిన ఇదిగో ఇప్పటిదాకా ఆహారం చేస్తే కడుపు నిండా తిన్నది మంచిగా చేసుకుంటే తిను ఇప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చినావు అవు మరి ఇప్పటిదాకా తినబెట్టినోడు ఎవడరా నాయనా వస్తే వాడ రావచ్చు ఇక ఆడంటే యాకో మా తమ్ముడే అవురు గొంతు అట్టిన అనబడదు కానీ అనుమానం వచ్చి సవరి కూడా చూసిన కొడుక ఆయన వాడు నన్ను మోసం చేసి నేను కూడా మోసం చేసిండే బిడ్డ నాయనా అయితే నువ్వు ఇప్పుడు వచ్చినావు ఇప్పుడు వచ్చిన నాయన తిను జరా ఉంటావా పోతావా ఉంటా నాయన ఉంటావు ఈ రకంగా నాయన ఇప్పుడే వచ్చిన రంగనే బిడ్డ ఇంతకు ముందే ఉన్నలేని దీవెనలు ఆశీర్వాదాలు అన్ని కూడా
అదిగో నీ తమ్ముడు అయినటువంటి యాకోబు నన్ను మోసం చేసి తీసుకొని పోయినట్టే నాయనా. వాడు అన్ని మంచిగున్నటువంటి నన్నే మోసం చేసిండు ఆయన. కళ్ళు కనబడని నిన్ను మోసం చేయడము ఎంత పని, ఎంత మాట. అయితే నాయన నీ దగ్గర ఎన్ని దీవెనలు ఉన్నాయి, నన్ను కూడా దీవించుమని ఆ బాలుడైనటువంటి ఏశావు అదిగో ఆకాశం వైపు చేతులెత్తి ఆ యొక్క ఇస్సాకు దగ్గర గోజాడ పట్టే తమ్ముడా బాలే నోయ్ బాలే తమ్ముడా సై మేలు బడ నోయ్ దాదారో బాలే నోయ్ బాలే తమ్ముడా సై మేలు బడను దాదానా అయ్యయ్యో ఓ నా దైవమా నన్ను ఆదరించుమో దైవమా దేవ యెహోవా అయ్యో సై మేలు బడను దాదానా నన్ను కూడా దీవించుమా ఓ తండ్రి నీవు నన్ను కూడా దీవించుమా బాలే తమ్ముడా అయ్యో సై మేలు బడను దాదానా నన్ను కూడా దీవించుమా ఓ తండ్రి నీవు నన్ను కూడా దీవించుమా బాలే తమ్ముడా దేవ యెహోవా సై మేలు బడను దాదానా నీ సోదరుడు యాకోబు ఏశావు నీ దీవెనాలు దొంగిలించరా బాలే తమ్ముడా సై మేలు బడను దాదానా యాకోబు పేరు వానికి ఓ తండ్రి వానికి నిజముగా చెల్లి ఉన్నదే బాలే అయ్యో. తమ్ముడా సై మేలు బడను దాదానా రెండు మారులు జనక వాడు రెండు మారులు జనక సై సై మోసము చేసే జనక సై సై. మోసము చేసే జనక సై సై. చెస్తత్వము తీసుకొనే సై సై. చెస్తత్వము తీసుకొనే సై సై. దీవెనాలు దొంగిలించే సై సై. దీవెనాలు దొంగిలించే సై సై. ఆ దీవెనాలు దొంగిలించే అయ్యో బాలే నోయ్ బాలే తమ్ముడా అయ్యో దైవమా ఆ, సై మేలు బడను దాదానా ఆహా, బాలే నోయ్ బాలే తమ్ముడా సై మేలు బాడ నోయ్ దాదానా బాలే తమ్ముడా సై మేలు బడను దాదానా ఈ రకంగా నాయన ఆ యేషావు తండ్రి దగ్గర అయ్యో తండ్రి నన్ను దీవించు ఆశీర్వదించుము ఒకనొక దినాన నాయన ఆకలితో అలమటిస్తున్నటువంటి నాకు ఒక్క పూట అన్నం పెట్టి నా జ్యేష్ఠత్వపు హక్కునే తీసుకున్నాడు. కళ్ళు కనబడినటువంటి నిన్ను చూసి నిన్ను మోసం చేసి నాకు రావలసిన దీవెలను ఆశీర్వాదాలని వాడే తీసుకున్నాడని ఏడవ వట్టే తమ్ముడా. రైట్. మన మధ్యలో కమలమ్మ గారు ఉండి మరి ఈ బుర్రకథను మెచ్చి 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును కాక. అలాగున్న మా పెద్దన్న పుట్టానున్నాడు మా మధ్యలో. నేను దుంకాలేనట, కింద పడితే అతనితో జిమ్మదారి. నేను దుంకాలని 500 రూపాయలు కానుక సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును కాక. ఈ పొద్దు బుర్రకథ చెప్తున్నా నీ మాట మీద, రేపు చెప్తలేదు.
ఈ రకంగా నాయన ఆ బాలుడైనటువంటి ఆ ఏశావు ఆ దీవెనల కోసము తండ్రి దగ్గర ఏడుస్తూ ఉంటే ఎలుగెత్తి ఏడుస్తూ ఉంటే ఆ యొక్క తండ్రి కుమారుని యొక్క బాధను చూడలేక ఆ యొక్క ఇస్సాకు నాయన ఏమనబట్టే కదా బాలే నోయి బాలే తమ్ముడా సై మేలు బడ నోయి దాదానో దీవించుమా ఓ తండ్రి నీవు నన్ను కూడా దీవించుమా అన్న ముద్దులా కొడుక ఏశావో ఏశావో నేనేమి చేతు కొడుక ఏశావో మరక ఏశావు ఆహా ముద్దులా కొడుక ఏశావో ఏశావో నేనేమి చేతు కొడుక ఏశావో కన్న తండ్రి నీ యొక్క కన్న తండ్రి నీ యొక్క అరే ఒక్క దివెనే ఉందా అరే ఒక్క దివెనే ఉందా నన్ను గన్న నా తండ్రి అరే నన్ను గన్న నా తండ్రి నన్ను కూడా దీవించు నీవు నన్ను కూడా దీవించు నన్ను కూడా దీవించు అయ్యో బాలే నోయి బాలే అయ్యో తండ్రి శాపమున్నది కొడుక శాపమున్నది కొడుక తీసుకుంటావా బేటా నీవు తీసుకుంటావా బేటా అరే తీసుకుంటావా బేటా అయ్యో బాలే నోయి బాలే తమ్ముడా మరక అయితే మాయే గాని తండ్రి అయితే మాయే గాని తండ్రి శాపమన్నా ఇవ్వరాదా నాకు శాపమన్నా ఇవ్వరాదా శాపమన్నా ఇవ్వరాదా అయ్యో బలే తమ్ముడా సై మేలు బడ నోయి దాదానా తమ్ముడా ఇద్దరు తండ్రి కొడుకులు ఆయన
అదిగో ఎలుగెత్తి ఏడుస్తూ ఉంటే ఆ ఏషావనబడి కదా నాయన నా కోసం ఒక్క దీవెన కూడా లేదా, నన్ను కూడా దీవించు తండ్రి అని ఏడుస్తూ ఉంటే బిడ్డ ఏమీ లేదు నా దగ్గర, ఉన్నలేని దీవెనలు ఆశీర్వాదాలు నీ తమ్మునికి ఇచ్చినగా మరి ఏమున్నది నాయన నీ దగ్గర అంటే బిడ్డ నా దగ్గర శాపం ఉన్నది, శాపము తీసుకుంటామంటే కన్న తండ్రి ఇచ్చేటట్టు వంటిది, కన్న తండ్రి ఇచ్చేటటువంటిది శాపమైనా పర్వాలేదని ఆ శాపము ఏమనగా శాపము వందే తమ్ముడా అదిగో యాకోబుకు నీవు నీ సంతానం అందరూ కూడా దాసులై ఉంటారని ఆ యొక్క ఇసాకు నాయన ఆ పెద్దవానికి శాపం ఇచ్చే తమ్ముడా. ఈ రకంగా నాయన ఎప్పుడైతే ఏశావు శాపమును బతుకున్నాడో చూస్తావా నా తమ్ముడు ఎంత పని చేసాడు, ఒక పూట గూటి కొరకు నా జ్యేష్ఠత్వపు హక్కును తీసుకునే, నా తండ్రి గుడ్డివాణిని చూసి నా తండ్రి ఇచ్చే దీవెనలు కూడా తీసుకునే, ఇక నా తమ్ముడు ఉండకూడదు ఏమన్నా చేసి నా తమ్ముని చంపాలని అదిగో బాలుడైనటువంటి ఏశావు రాజా వై రాజవందనం దైవా రాజా దేవా రాజా వై రాజవందనం రాజా వై రాజవందనం దైవా రాజా రాజా వై రాజవందనం రాజా వై రాజవందనం దైవా రాజో దేవా రాజా వై రాజవందనం రాజా వై రాజవందనం దైవా రాజా రాజా వై రాజవందనం యాకోబును దంప పగవట్టెలే అన్నో రాజా వై రాజవందనం రాజా వై రాజవందనం దైవా రాజా రాజా వై రాజవందనం యాకోబును దంప పగవట్టెలే అన్న రాజా వై రాజవందనం రాజా వై రాజవందనం దైవా రాజా రాజా వై రాజవందనం. ఈ రకంగా నాయన ఎంత పని అయింది, నా తమ్ముడు నన్ను మోసం చేసిండని ఆ యొక్క ఏశావు నాయన తమ్ముని మీద పగ పెట్టుకున్నాడంట. అయితే ఈ నెలలో ముంగటి నెలలో కొన్ని దినాలలో మా తండ్రి చనిపోతాడు కనుక మా తండ్రి చావడానికి ముందు తమ్ముని చంపితే చూస్తావా నా ఇద్దరు కొడుకు ఉండవలిగి ఒక దినము ఎక్కువ బతికేటోడు, ఒక దినంలో ఆయనతో పోగలడు మా నాయనని, మా నాయన పోయిన తర్వాత మా తమ్ముని చంపుదామని పగలు లోపల పెట్టుకొని దాచుకొని ఉంటే నాయన రిబుకమ్మ కూనం బట్టి ఎట్లయినా పెద్దోడు అదిగో పెద్దోడు చిన్నోని చంపగలడని ఆ యొక్క చిన్నవాణి నాయన ఎలాగైనా ఈయన ప్రాణములు కాపాడదామని ఆ భామ రిబుకమ్మ ఎంతో ప్రేమించిన కుమారుణ్ణి ఆ బాలుడైనటువంటి యాకోబుని తీసుకొని ఏమన్నాడు కదా తందానో తందానే తందానా దేవనందనానో దేవా తందానే తందానా దేవనందనానో దేవా తందానో తందానే తందానా దేవనందనానో దేవా తందానే తందానా దేవనందనానో దేవా వాడా ఊరి యాకోబు నా మాట వినురా కొడుకా తందానే తందానా దేవనందనానో దేవా నీ అన్న ఏశావు నిన్ను సంపాదిస్తున్నాడు బేటా తందానే తందానా దేవనందనానో దేవా నీ అన్న ఏశావు నిన్ను సంపాదిస్తున్నాడు కొడుకా తందానే తందానా దేవనందనానో దేవా హారాను దేశములోన నాకు అన్న ఉన్నాడు రా బేటా తందానే తందానా దేవనందనానో దేవా హారాను దేశములోన నాకు అన్న ఉన్నాడు రా కొడుకా తందానే తందానా దేవనందనానో దేవా మేనా మామ లాబారు దగ్గరికి ఓ పోరా బేటా తందానే తందానా దేవనందనానో దేవా మేనా మామ లాబారు దగ్గరికి ఓ పోరా కొడుకా తందానే తందానా దేవనందనానో దేవా నాయన యాకోబా నీ అన్న అయితే నిన్ను చంపనీక చూస్తున్నాడు బిడ్డ, ఇక లాభం లేదు నాయన నీవు ఇక్కడ ఉంటే ఎట్లయినా చంపుతాడు కనుక అరాను దేశముకు ఓ కొడుక అరాను దేశములా నాకు అన్న ఉన్నాడు, నీకు మేనమామ లాభాను ఉన్నాడు, లాభాను దగ్గరికి ఓ బిడ్డ అని ఆ చిన్నవాణి నాయన అరాను దేశం పంపిస్తే చూస్తావా నా కొడుకుని ఎక్కడ చేసినో ఏం చేసినో చిన్నోని నా భార్య ఏం చేసిన అనుకో ఆ ఇసాకు గుడ్డెవలికి సావగలడని ఆయన దగ్గరికి పోయిన ఆయన అయ్యా పెద్దవాడు ఏశావు మనం చెప్పినట్ల ఇనక ఈ కనాను ప్రాంతంలో ఉన్న పిల్లలను పెళ్లి చేసుకున్నట్టు అంటే ఇనకుండా ఆయన ఇగో కనాను దేశంలో పిల్లలు పెళ్లి చేసుకున్నాడు, ఇగో యాకోబు కూడా పెరిగి పెద్దవాడు వీడు పెళ్లిడికి వచ్చాడు, వీడు కూడా ఇనకుండా కనాను దేశంలో ఉన్న పిల్లలు పెళ్లి చేసుకుంటే ఇద్దరి భార్యలతోటి నేనైతే ఏగలేనప్ప. అరాను దేశములా మా అన్న ఉన్నాడు, అరాను దేశములా లాభాను ఉన్నాడు, ఆ లాభానుకు బిడ్డలు ఉండొచ్చును, ఒకవేళ ఈయన అక్కడ పంపిస్తే
ఎవరైనా ఒకరిని ఇచ్చి చేస్తాడు. చేసుకుంటాడు. ఏమంటావు? పంపిద్దామంటే పంపిద్దాం, లేదంటే లేదు. అవు పంపిద్దాం. పంపిద్దామా? ఏ రకంగా భార్యాభర్తలు మాట్లాడుకొని ఆ బాలుడైనటువంటి యాకోబును అరాను దేశానికి నాయన ఎట్లా పంపబట్టి కదా. రాయుడా 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 ఓ రాయుడా, రాయుడా 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 ఓ రాయుడా, రాయుడా 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 ఓ రాయుడా, రాయుడా 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 ఓ రాయుడా, యాకోబును పంపబట్టిరా హరాను, రాయుడా 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 ఓ రాయుడా, అరే కానాను పిల్లలరా యాకోబా, రాయుడా 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 ఓ రాయుడా, అరే ఎవరిని పిల్లడవలదు యాకోబా, రాయుడా 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 ఓ రాయుడా, హరాను దేశము నీవు ఓ కొడుకు యాకోబా, రాయుడా 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 ఓ రాయుడా, నీ మేనమామ బిడ్డలరా యాకోబా, రాయుడా 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 ఓ రాయుడా, అరే ఎవరి నన్న పెళ్లి ఆడురా యాకోబా, రాయుడా 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 ఓ రాయుడా, 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 అలాగే చెప్తారిదా. ఎట్లయితున్నది పారామ నీకు? ఏం చిన్నగా ఉన్నానే మళ్ళా దిగుతున్నావు? అరే నీకు ఈగ కూడా వాళ్ళ దేపిక ఉంటుంది. ఊకేనే పెరిగితే లాభం లేదు, దిమాగ్ పెరగాలి. దిమాగ్ పెరుగు. ఏ రకంగా ఆయన బిడ్డ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కనాను పిల్లలన్నా ఎవరైనా పెళ్లి చేసుకుంటూ బట్టే ఇక్కడ పిల్లలు మంచోళ్ళు గారు ఏం చూస్తున్నాడు? ఎక్కడ పోవుక ఈయనే ఉంటాయి. అరే పెద్దలోడే కింద పడ్డది. ఈ రకంగా ఆయన అరాను దేశముకు ఓ బిడ్డ, అరాను దేశంలో ఉన్నటువంటి అవు లాబాను నీ మేనమామ ఉన్నాడు, నీ మేనమామ బిడ్డలన్నా ఎవరైనా పెళ్లి చేసుకోమని ఆ యాకోబును ఆయన తల్లిదండ్రి ఇద్దరు కలిసి అరాను పంపించేది. తమ్ముడా ఆ బాలుడైనటువంటి యాకోబు ఇదే మంచి అవకాశం అని, ఇక్కడనే ఉంటే మా అన్న నన్ను చంపేస్తాడని అరాను దేశంకు వెళ్ళిపోదామని ఆ బాలుడైన యాకోబు ఎట్లా వెళ్ళిపోతుండంటే, బాలిరె నందానా దేవా మహాదేవ నందానో దేవా, ఆ బాలిరె నందానా దేవా మహాదేవ నందానో దేవా, అరే బాలుడు యాకోబో దేవా. ఈడికే రీసౌండ్ వస్తున్నదా అని నేను బాధపడితే నిదానం కొట్టుడప్ప ఇట్లా ఏమేమి అర్థమే కాకొచ్చింది నాకు. ఆ బయట ఉంటే ఎదరైనా కొడుతుర్రేమో కానీ జర్ర నిదానం కొట్టుడి నాకు వినబడకు వచ్చింది. సరేనా? బాలిరె నందానా దేవా మహాదేవ నందానో దేవా, బాలిరె ఆ బాలుడు యాకోబో దేవా బయలుదేరి ఎల్లవట్టెనే దేవా, మహాదేవ నందానో ఆ బాలుడు యాకోబో దేవా బయలుదేరి ఎల్లవట్టెనా దేవా, అరే కానాను విడిసి ఆ బాలుడు ఆరాను ఎల్లవట్టెనా బాలుడు, ఆ బాలిరె నల్లానా దేవా మహాదేవ నల్లానో దేవా, ఆ మహాదేవ నందానో దేవా. ఆ బాలుడైన యాకోబు నాయన కానాను దేశమును విడిచిపెట్టి అదిగో హరాను దేశానికి హరాను దేశానికి పోతే గిట్టిన చక్కగా పోతుంటే నాయన నడుమ కొంచెం అడ్డం వచ్చిందట. వస్తుంది ఆ, అడుగు అడ్డం వస్తుంది.
నడుము గోంగనే అడవి అడ్డం వచ్చిందట. ఆ అడవిలోనికి వెళ్ళినటువంటి వాడు ఎప్పుడైతే అడవిలోకి వెళ్ళిండు సింహ చీకటి అయిందట. ఆయన ఆ ఊరికి వనికి లాభం లేదు, ఎక్కడ వనికేయగలి వీల్లేదు అనుకొని ఆ బాలుడైనటువంటి యాకోబు ఆ అడవి లోపల ఈవల చూస్తే తమ్ముడా గిట్టిన ఒక రాయి కనబడ్డదంట. ఆ రాయి తీసుకొని తల కింద పెట్టుకొని హాయిగా అడవిలా మంచిగా వండుకున్నాడట. ఎప్పుడైతే యాకోబు వండుకున్నాడు ఆకాశంకి వెళ్ళి దేవాది దేవుడు ఒక నిచ్చెనను భూమి మీదకి తిప్పిడట. ఆ నిచ్చెన మీదకి వెళ్ళిన ఆయన దేవుని యొక్క దూతలు దిగుతా ఉన్నారంట, ఎక్కుతా ఉన్నారంట. ఆ పైన ఆకాశమందు ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు ఆ పడుకున్నటువంటి యాకోబుతోటి నీవు ఉన్నటువంటి స్థలము పరిశుద్ధమైనటువంటి స్థలం, ఈ స్థలముకి వెళ్ళినటువంటి నిన్ను తిరిగి ఇదే స్థలానికి తీసుకొని వస్తా, నేను దీవిస్తా, ఆశీర్వదిస్తా, నీ సంతానాన్ని ఇసుక రేణువులంతా గొప్పగా చేస్తా అని నీకు నేను తోడుగా ఉంటానని ఆ దేవాతి దేవుడు ఆయన యాకోబుతో మాట్లాడగా ఇట్లా ఆయన కుదార్థం అనుకున్నాడట. తెల్లారి చూస్తే ఆయన వాయమో ఇది భయంకరమైనటువంటి స్థలం, ఇది మామూలు స్థలము కాదు, ఇది బేతేలు స్థలమే, ప్రార్థన, ఇది దేవుని మందిరమే, పరలోకపు గవిని ఇదే కానీ ఇంకొకటి కాదనుకొని ఆ యొక్క యాకోబును ఆయన ఆ తల కింద పెట్టుకున్న రాయిని తీసి చక్కగా నిలబెట్టి ఆ రాయి మీద నూనె పోసి ఆ బాలుడైనటువంటి యాకోబు అదిగో ఆయన తిరిగి ప్రయాణము చేయబట్టే తమ్ముడా. ఆ యొక్క యాకోబును ఆయన నేను వెళ్ళేటటువంటి ప్రతి స్థలములో ఇదిగో తిననీకి తిండి, కట్టుకోవడానికి బట్ట ఇస్తే గనక నీవే నా దేవుడవై ఉంటావు, నేను సంపాదించిన ప్రతి సంపాదన లోపల ఇదిగో నీకు దశమ భాగమని ఇస్తానని ఆయన ప్రార్థన చేసుకొని ప్రయాణము కాబట్టే తమ్ముడా. రాజా వై రాజవందనం దైవారాజో దేవా రాజా వై రాజవందనం రాజవందనం దైవారాజా దేవా రాజా వై రాజవందనం బాలుడు యాకోబు వతా ఉన్నాడమ్మ రాజా వై రాజవందనం రాను దేశము జరుపుకున్నాడమ్మ రాజా వై రాజవందనం అదిగో నడిచి నడిచి అరాను దేశము ఎప్పుడైతే ఆయన చేరుకున్నాడో అరాను దేశంలో ఆయన గట్టినే ఒకటి మూత బావి ఉన్నదట. ఆ మూత బావి దగ్గర గొర్రెల కాపరులు గొర్రెల మందలకు మేకల మందలకు అదిగో నీళ్లు పెట్టుకుంటే చక్కగాల దగ్గరికి పోయి అయ్యా మీరు ఆ ఊరోళ్ళు, అయ్యా మీరు ఎక్కడోళ్ళు అంటే వా మంచిగానే ఉన్నట్లు మా ఊరికి వచ్చి మాదే యా ఊరు అంటే ఏమని చెప్పాలి, పుజారంకి వచ్చి పుట్టానని పట్టుకొని యా ఊరు అన్నావు అనుకో లాఠీ తీసుకొని చేస్తాడు ఆయన. మా ఊరికి వచ్చి నన్నే యా ఊరు అంటావా, ముందు యా ఊరో నీ యా ఊరో చెప్పంటే అయ్యా కనాను దేశంకి వెళ్ళి వస్తున్నా, యాడికి పోవాలి అంటే అరాను దేశం, యాడికి పోవాలి అరాను దేశం అంటే ఇదే అరాను దేశం, ఎక్కడ చూసినా పచ్చగున్నది, పచ్చడి మైదానాలు చూడు, అరాను దేశం అంటే ఇదే. అరాను దేశంలో ఎవరు కావాలి, ఏం కావాలి, మీ మామనా, ఎవరు మీ మామ, ఇలా చూడు ఎవరు ఉన్నారా, ఎవరు లేడా. ఈ రకంగా ఆయన అరాను దేశంలో మా మామ ఉన్నాడు, లాభాను ఉన్నాడు, మంచిగానే ఉన్నాడంటే అయ్యా ఎందుకు లేడు మీ మామ మంచిగానే ఉన్నాడు, అదిగో మీ మేన మరదలు వస్తున్నది, ఆ దూరంకి వెళ్ళి చూడు గొర్రెల మందలు ఉన్నాయా, ఆ మేకల మందలు ఉన్నాయా, ఆ మందలు ఎంట వచ్చిన లాటి గిటి పట్టుకున్నదా, ఆ లాటి పట్టుకున్నామే మీ మరదలే వస్తున్నది, బావ వచ్చినట్లున్నావు కొత్తగా, బావ వచ్చినట్లున్నావు మంచిగా వచ్చినావు, ఈ మూత బాయిలకి వెళ్ళి నీళ్లు చేది ఆ గొర్రెలకు మేకలకు పెట్టుడు మా బాధ్యత అవుతున్నది. ఈరోజు బాగా బావ వచ్చినావు, భారీగా ఉన్నావు, కంటలు తిరిగిన హీరుడవు, ఆ మూత బాయిలకి వెళ్ళి నీళ్లు తీసి మంచిగా మందలకు దాపని ఈయన కూసప్ప ఈయన దాకా మరదలు వస్తుందని వాళ్ళు ఎప్పుడైతే చెప్పిర్రు ఆ భామరాయలు ఆయన గొర్రెల మందలు మేకల మందలు తీసుకొని ఎట్లా రావట్టే తమ్ముడా. అయ్యో దేవా నా దైవారాజో
కొట్టుకొని అదిగో ఆ భామ రాయలు రానే వచ్చిందట. ఆమె ఎప్పుడైతే వచ్చిందో ఆ మూతబాయి దగ్గర ఈ నాన్న కూర్చున్నట. ఎప్పుడైతే రాయలు వచ్చిందో ఆ రాయలు రాగానే ఆయన ఆమెను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని అయ్యయ్యో ఓ దేవా తందాడు